చెప్పాలి అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఇలా చేస్తున్న సమయంలో మనకి అంటే డైరెక్ట్ గా మనం హైకోర్టుకి వెళ్ళి కేసు వేయడం అయితే ఉండదు. హైకోర్టు ఉండదు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి చెప్పుకోవడం కూడా ఉండదు. సో మీరు ఏం చేస్తున్నప్పుడు ఎవరైనా ఇప్పుడు కేసులలో ఉన్నట్టు పరిస్థితిలో ఉన్నట్లయితే ఆర్సీఆర్ వేసుకుందాం అంటే అతను మన భార్యని కాపురంకి రమ్మని అర్థం. ఆమె కాపురంకి రమ్మని అన్నప్పుడు కూడా ఆమె ఏం రిప్లై ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే రేపు పొద్దున మనం గ్రౌండ్ అంటే ఎప్పుడైతే డైవర్స్ కోసం సెక్షన్ 13B ప్రకారంగా డైవర్స్ పిటిషన్ వేసుకుంటాం. డైవర్స్ పిటిషన్ వేసినప్పుడు మనం జడ్జికి చూపించచ్చు, ఏమని నేను ఆర్సీఆర్ వేసినా నాకు స్పందించలేదు, నా జీవితం అంతా పాడైపోతుంది, 10 సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, రావట్లేదు, కాపురంకి రావట్లేదు, కాబట్టి మాకు డైవర్స్ ఇప్పించండి అనే గ్రౌండ్తో డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కానీ ఇలాంటివి తీసుకుంటున్నారు కదా, దత్తత అని చెప్పేసి. సో అలాంటి పిల్లలకి ఆస్తుల విషయంలో కానీ ఇలాంటివి మనకి అందరికి తెలియదు, దాని గురించి అవగాహన లేదు. సో దాని గురించి చెప్తారు. దత్తత అంటే ఏంటిదంటే ఒక వ్యక్తి తన యొక్క తర్వాత తదనంతరం తన యొక్క ఆస్తులకు వారసుడం కోసం కావచ్చు, లేదా తనకు సేవలు చేస్తాడనే ఉద్దేశంతో కావచ్చు, లేక తనకు తన బాగోగులు చూసుకోవడం కోసం కానీ ఒక పెంచుకుంటాం అంటే తీసుకుంటాం, అతన్ని దత్తత అంటారు అనమాట. అడాప్షన్ అంటాం, హిందూ సెక్షన్ ప్రకారం దత్తత అంటాం. ఈ దత్తతని ఎవరు తీసుకోవచ్చు? సో పిల్లలు లేనటువంటి పేరెంట్స్ దత్తత తీసుకోవచ్చు. సో డైవర్స్ అయినటువంటి ఉమెన్ డాటర్ని దత్తత తీసుకోవచ్చు. డైవర్స్ అయినటువంటి మెన్ సన్ని దత్తత తీసుకోవచ్చు. అలాగే సో ఒక సింగిల్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా తనకంటే 20 years గ్యాప్ ఉన్నటువంటి వ్యక్తులను దత్తత తీసుకోవచ్చు. అంటే దత్తత అనేది దీనికి చాలా కండిషన్స్ ఉన్నాయి. దత్తత ఎప్పుడైతే ఒక చిన్న అంటే దత్తతను మనం అప్పుడే పుట్టిన బాబు నుంచి 18 సంవత్సరాల దాకా కూడా తీసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. కానీ దత్తతను మనము మైనర్గా ఉన్నప్పుడు తీసుకుండడమే ఎక్కువగా జరుగుతుంది మన భారతదేశంలో. దత్తత అనేది ఏంటిదంటే హిందూ యొక్క దత్తత హోమం అంటే చిన్నప్పుడు పిల్లలకు ఎప్పుడైనా మనం ఒక దత్తత తీసుకున్నప్పుడు దత్తత హోమం జరిపించాలి. దత్త హోమం అనేది ఏంటంటే అదొక ట్రెడిషనల్ సెరిమోనీ. దాని యొక్క ఆ యొక్క సెరిమోనీ ప్రకారంగా తీసుకోవాలా. దాంట్లో దత్త హోమం తీసుకున్నప్పుడు దత్తత హోమం ప్రకారంగా అన్ని కార్యక్రమాలన్నీ కూడా నడిపియాలి. అలాగే దత్తత వచ్చిన తర్వాత అతనికి పూర్తి ఆస్తి హక్కులు ఉంటాయా అని చాలామంది అనుకుంటారండి. దత్తత వచ్చిన మాత్రం పూర్తి ఆస్తి హక్కులు ఉండవు. వాళ్ళు దత్తతను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ పేరెంట్స్ దత్తత తీసుకున్న పేరెంట్స్ లేనప్పుడు మాత్రమే ఇతనికి ఆస్తులు వస్తాయి. లేదా వాళ్ళ సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీలో నుంచి ఇతనికి ఏమైనా రాసిస్తే దత్తత వస్తుంది. కానీ దత్తత పోయాడు కదా ప్రాపర్టీ అంతా ఈయనది అని అనుకుంటారు చాలామంది. అలా ఉండదు. ఆ దత్తత ఉన్నప్పుడు మాత్రము ఆ యొక్క పేరెంట్స్ లేకున్నప్పుడు నెక్స్ట్ అన్సిస్టర్ వచ్చిన ప్రాపర్టీ మాత్రమే వీళ్ళకి వస్తుంది. ఆ తర్వాత సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీ ఏదైతే తండ్రి సంపాదించిన ఆస్తి ఉందో వాళ్ళ తల్లి తండ్రి ఉన్నంత వరకు ఇతనికి ఆస్తి రాదు. తండ్రి లేనప్పుడు నా ఆస్తి నా తంత్రం నా యొక్క బాబుకు దత్తత తీసుకున్న బాబుకు రాసిస్తున్నాను అనుకున్నప్పుడు మాత్రమే ఆస్తులు వస్తాయండి. సో ఈ దత్తత అనేది తదనంతరము నెక్స్ట్ జనరేషన్ కోసము తన యొక్క బాగోగుల కోసం కావచ్చు, సేవల కోసం కావచ్చు, లేదా ఆస్తులు ఇవ్వడం కోసం కావచ్చు తీసుకున్నదనే దత్తత అంటారండి.